హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. టిక్ అండ్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో న్యూ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ అప్డేట్లో వీళ్ళు టోటల్గా మైనింగ్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. మనకు కావాల్సిన కలర్ అనేది మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఈ థీమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే మా వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మనం 10-15 ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్లో మైన్ చేస్తున్నాము. ఏ ప్రాజెక్టు ఎప్పుడు లిస్టింగ్ అవుతుందో చెప్పలేము, ఏ ప్రాజెక్ట్లో ఏ అప్డేట్ వస్తుందో చెప్పలేము. కాబట్టి సో ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఎప్పటికప్పుడు నేను వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఒక్కొక్కసారి మనం వీడియోస్ అనేవి చేయలేకపోవచ్చు, కాస్త డిలే అయితే అవ్వచ్చు అనమాట. సో అందుకని వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో చేసి పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈవెన్ సిద్రా ప్రాజెక్ట్కి సంబంధించి అప్డేట్ కావచ్చు, ఇంటర్లింక్ అప్డేట్ కావచ్చు, టిక్ అండ్ అప్డేట్ కావచ్చు, చాలా మైనింగ్ ప్రాజెక్ట్లో మనం మైన్ చేస్తున్నాం కదా. సో అందులో ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఎప్పటికప్పుడు నేను వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, 9652664970. ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది తెలుస్తుంటుంది. అలాగే ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా సో ఇదే నెంబర్కి మీరు మెసేజ్ అయితే చేయవచ్చు అనమాట. సో అర్థమైందిగా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి టిక్ అండ్ నెట్వర్క్ అప్లికేషన్ని వన్స్ అప్డేట్ అయితే చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ అండ్ అప్లికేషన్ని వన్స్ మీరు లాగిన్ అయితే చేసుకోండి. సో లాగిన్ చేసుకున్న తర్వాత మీకు మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ నాకు లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూస్ యువర్ స్టైల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మల్టిపుల్ కలర్స్ అయితే కనిపిస్తుంది మీకు మైనింగ్ ఇంటర్ఫేస్. సో 4-5 కలర్స్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మనకు. సో ఫస్ట్ వచ్చేసి కాస్త డార్క్ కలర్ అయితే కనిపిస్తుంది, ఆ తర్వాత లైట్ పింక్ కలర్ అయితే కనిపిస్తుంది, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్, ఆ తర్వాత వైలెట్ కలర్, ఆ తర్వాత లైట్ కలర్ అయితే కనిపిస్తుంది. సో మీకు ఏ థీమ్స్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ థీమ్స్ మీకు నచ్చితే ఆ థీమ్స్ పైన ఇక్కడ మనకు ట్యాప్ టు చూస్ అని ఉంది కదా, దాని మీద అది క్లిక్ చేయగానే సో ఇక్కడ కంటిన్యూ టు కలర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు మైనింగ్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ కలర్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ట్యాప్ టు చూస్ మీద అయితే క్లిక్ చేయండి. సో అందరికీ ఇదే కలర్ అయితే నచ్చుతుంది. డార్క్ ఉంది కాబట్టి చూడ్డానికి కూడా మనకు ఇంటర్ఫేస్ కూడా కాస్త హైలైట్ అయితే కనిపిస్తుంది. సో ట్యాప్ టు చూస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది సెలెక్ట్ అయిపోద్ది. ఫస్ట్ థీమ్ మనకు ఇంటర్ఫేస్ కింద కంటిన్యూ టు కలర్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు డన్ అని వస్తుంది. డన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో డన్ మీద క్లిక్ చేయగానే సో టిక్ అండ్ మైనింగ్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయిపోయినట్టే అనమాట. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో ఇక్కడ కింద సెట్టింగ్ అని ఉంది కదా, సెట్టింగ్ అయితే క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. థీమ్స్ ఇక్కడ డిజైన్ అని ఉంది కదా, కలర్స్ కింద సెట్టింగ్లోకి అయితే వచ్చి కింద ఇక్కడ మీకు డిజైన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేసి నేను ఇక్కడ లైట్ కలర్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ట్యాప్ టు చూస్ మీద క్లిక్ చేసి కంటిన్యూ టు కలర్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ పైన క్లోజ్ అని ఉంటుంది, క్లోజ్ మీద క్లిక్ చేయగానే సో మైనింగ్ ఇంటర్ఫేస్ అనేది మనకు సో ఇలా లైట్ కలర్లోకి మారిపోద్ది అనమాట. బట్ ఇది నాకు నచ్చలేదు, అంత లైట్ కలర్ కాబట్టి నాకు నచ్చలేదు. కాబట్టి మళ్ళీ సెట్టింగ్ మీద క్లిక్ చేసి పైకి అయితే స్క్రాల్ చేసి ఇక్కడ డిజైన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ కలర్ డార్క్ కలర్ బాగుంది కాబట్టి ట్యాప్ టు చూస్ మీద క్లిక్ చేసి కంటిన్యూ టు కలర్ మీద క్లిక్ చేయగానే క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో ఇది బాగుంది అనమాట. ఫస్ట్ కలర్ బాగుంది, చూడడానికి అట్రాక్ట్ అయితే ఉందన్నమాట ఆ డార్క్ కలర్లో. సో ఇలా మీరు నచ్చినట్టు సో ఇలా మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి మైనింగ్ ఇంటర్ఫేస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. హోమ్ పేజ్ స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత స్టార్ట్ సో యాడ్ అయితే వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సో క్లోజ్ అయితే చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత సో మైనింగ్ అనేది ఆటోమేటిక్గా మీకు స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇంకోటి ఇక్కడ టిక్ అండ్ నెట్వర్క్లో ఇంతకుముందు మనము 8 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేసేవాళ్ళము. ఆ మైనింగ్ సెషన్ అనేది మనకు 8 అవర్స్కి స్టార్ట్ అయ్యేది. సో ఇప్పుడు 10 అవర్స్కి స్టార్ట్ అయితే అవుతుంది అనమాట ఈ అప్డేట్లో. సో 8 నుంచి 10కి పెంచడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి 10 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా. సో ఇదే మనకు కేవలం ఈ ఇంటర్ఫేస్ కలర్స్ చేంజ్ చేశారు. అలాగే మైనింగ్ టైమింగ్ అనేది కాస్త ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇంతకుముందు మనకు 8 అవర్స్, ఇప్పుడు 10 అవర్స్ అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.